మరిచిపోయా గుర్తులేదు. దర్యాప్తు అధికారుల విచారణలో అదుర్సు చూపించిన వైసీపీ నేత వంశీ సత్యవర్ధన్ ఎవరో కూడా తెలియదట. ఒక రాత్రంతా సత్యవర్ధన్ తన ఇంట్లో ఉన్నాడని వెల్లడి, కానీ గుర్తించలేదట. ఇంట్లో నుంచి వెళ్లిపోయాకే తెలిసిందట. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో యూటర్న్ పై బలవంతం చేయలేదట. ఫోన్లు ఎక్కడున్నాయో గుర్తులేదని వెల్లడి. సత్యవర్ధన్ ఎక్కిన కారు తనది కాదని బొంకు. తొలి రోజు 2 గంటల పాటు విచారణ, 30 ప్రశ్నలు సంధించిన దర్యాప్తు అధికారి. నిన్న వల్లభనేని వంశీని అయితే కనుక పోలీసులు విచారించారు. అందులో ముఖ్యంగా ఏది అడిగినా కూడా అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, ఈ 3 మాటలే చెప్తున్నారు. అదుర్స్ సినిమాలో ఏదైతే ఉందో డైలాగ్ అంటే దాన్ని చూపించారు వైసీపీ నేత వల్లభనేని వంశీ అని చెప్పేసి ప్రధాన వార్తా ఐటమ్ గా అయితే కనుక ఇచ్చారు. సో సత్యవర్ధన్ ఎవరైతే టీడీపీ కార్యాలయం పైన వల్లభనేని వంశీ దాడి జరిపాడో దీనికి సంబంధించి సత్యవర్ధన్ సాక్షి. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. సో ఒక రోజంతా మా ఇంట్లో ఉన్నాడు, కానీ నేను ఆయన్ని గుర్తించలేదు అని చెప్పేసి చెప్పాడంట. సో మొత్తానికి అయితే కనుక తొలి రోజు 30 ప్రశ్నలు అడిగారు అని ముఖ్యంగా వార్తాంశం అయితే ఇచ్చారు. బట్ 30 క్వశ్చన్స్ అడిగినా కూడా అంటే 2 గంటల పాటు 30 క్వశ్చన్స్ అడిగినా కూడా చాలా వరకు అయితే కనుక రావాల్సిన ఆన్సర్ అయితే కనుక రాలేదు. ఏది అడిగినా కూడా అంటే పూర్తిగా నాకు తెలియదు అని చెప్తున్నాడు వంశీ అన్నది ఈ వార్తా కథనం ద్వారా మనకు తెలుస్తోంది.